ఆ ఇప్పుడు ఫోటో పంపించాను చూడండి. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి యుఎస్ లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి $1 మిలియన్ పైన సంపాదిస్తున్నాడమ్మా. ఏమమ్మా, నీకే కనుక కూతురుంటే ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసి దాని గొంతుకు వస్తావా? సాఫ్ట్వేర్ ఉద్యోగం, వెంటిలేటర్ మీద ఉన్న ప్రాణం ఒక్కలాంటివేను. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి బోడి సంబంధం తెచ్చిందే కాకుండా యుఎస్ లో ఉంటాడు, $1 బిలియన్ సంపాదిస్తాడు అని చెల్లని చింతకాయ కండి మా పిల్లకి అంటగట్టాలని చూస్తున్నావా? ఆహా, అదేమిటమ్మా, మీరే కదా మీ అంతస్తుకి మీ అమ్మాయి అందానికి తగిన సంబంధం కావాలన్నారు. నా దగ్గర ఉన్న అన్ని సంబంధాల్లో ఈ అబ్బాయి చాలా అందగాడు, పైగా బాగా సెటిల్ అయిన వాడును. అందం లేదు, మందం లేదు, ఏవి అక్కర్లేదు. ఏ కన్నెత్తి కూడా చూడలేని ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిల సంబంధాలు ఉంటే చూపించు, మాట్లాడుకుందాం. అలా చెప్పండి మరి, ఒక్క నిమిషం. ఈ అబ్బాయిని చూడండి. ఈ అబ్బాయి మన ఊర్లోనే పెద్ద కంపెనీలో హెడ్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడమ్మా. నెలకి 15 లక్షలు వస్తుంది. అది కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్లంబింగ్ కాంట్రాక్ట్లు అవి కూడా చేస్తుంటాడు. అది కూడా ఎంత లేదన్నా దాదాపు 15-20 లక్షలు వస్తుందమ్మా నెలకి. ఇది చూడమ్మా, నచ్చలేదా? వేరే ఏమైనా చూపించండి పోనీ. ఈ పిల్లాన్ని చూడండి, హెయిర్ స్టైలిస్టు. మన సిటీలో ఉన్న గొప్ప గొప్ప సెలూన్లు అన్నిట్లోనూ పనిచేస్తున్నాడు. చాలా డిమాండ్ ఉన్న కుర్రాడమ్మా. నెలకి 40 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది చూడమ్మా, ఇంకేమైనా చూపించండి. ఈ అబ్బాయిని చూడండి. మీరు ఈ అబ్బాయిని అసలు నో అనలేరంతే. ఈ జిల్లాలో ఏ గేటెడ్ సిటీ, గేటెడ్ కమ్యూనిటీ కట్టినా కన్స్ట్రక్షన్ పనికి, కార్పెంటరీకి ఈ అబ్బాయికి ఫోన్ చెయ్యాల్సిందే. రోజుకి 4 గంటలే పనిచేస్తాడమ్మా, కానీ నెలకి 50 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంకేవైనా? ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయా? ఈ అబ్బాయి మీ రేంజ్ కాదమ్మా. రేంజ్ కాకపోతే పోయింది, డీటెయిల్స్ చెప్పడానికి ఏంటండి? ఈ అబ్బాయి పురోహితుడి బై ప్రొఫెషను, జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు బై ప్యాషను. నెలకి 2 కోట్లు సంపాదిస్తాడు, అది కూడా మామూలు నెలల్లో. అదే ఈ పెళ్లిళ్ళు పండగల సీజన్ లో అయితే అది 3-4 గింతలు అవుతుంది. అసలు వాళ్ళ ఇంట్లో అయినా పెట్టే మీకు కారం ఉంటుందమ్మా. ఏఐ వల్ల ఈ అబ్బాయి ప్రొఫెషన్ కి ఏమన్నా ఇబ్బంది? ఈ జన్మేమిటి, 10 జన్మలు ఎత్తినా ఏఐ ఈ పిల్లాడి ప్రొఫెషన్ కి ఎసరు పెట్టలేదమ్మా. మొన్న ఆ మధ్యన మన సెంట్రల్ మినిస్టర్ గారు అమ్మాయి పెళ్లి ఐస్లాండ్ లో పెట్టుకున్నారు కదూ, డెస్టినేషన్ వెడ్డింగ్. దానికి ఈ అబ్బాయిని పౌరహిత్యానికి రమ్మంటే కుదరదంటే కుదరదు, చాలా బిజీ అన్నాడంట. దాంతో మన మినిస్టర్ గారు హైపర్సానిక్ ఏరోప్లేన్, ఏమిటి హైపర్సానిక్ ఏరోప్లేన్ వేసి ఈ పిల్లాడిని పెళ్లికి తీసుకెళ్లారు 2 గంటల కోసం. ఈ మధ్యన ఏదో పని మీద వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కావ్య బంగారం కప్పులు ఇచ్చారమ్మా. అది ఆ పిల్లాడి రేంజు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. మీరే ఎలా అయినా దగ్గరుండి సంబంధం మాకు మాట్లాడి పెట్టాలి. మీకు ఇస్తానన్న ఫీజు 4 గింతలు చేసుకుందాం. రేపు పొద్దున దానికి పుట్టబోయే పిల్లలకు కూడా మీ పేరే పెట్టుకుంటాం, కాదనకూడదు మరి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను, ఆ పైన దేవుడిదయ్యా. ఏమ్మా, నీకు ఓకే కదూ? లేదమ్మా. ఇన్ని గొప్ప గొప్ప సంబంధాలు చూపిస్తున్నా నో అంటున్నది అని అంటే అసలు అమ్మాయి మనసులో ఎలాంటి వాడు కావాలని కోరుకుందో కనుక్కోండి, అలాంటి వాడినే వెతికేద్దాం. అమ్మా, నా ఫ్రెండ్స్ లో ఒకరు బేబీ కేర్ సెంటర్ ఓనర్ ని, ఒకళ్ళు థెరపిస్ట్ ని, ఒకళ్ళు మ్యారేజ్ కౌన్సిలర్ ని చేసుకున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ పూరి అయితే వాళ్ళ భావం చేసుకుంది. అతను రైతు, సంవత్సరంలో 6 నెలలే పని, కానీ 3 సంవత్సరాలకు సరిపడా ఒకేసారి సంపాదిస్తాడంటమ్మా. చంద్రమండలం మీద దాని పేరుతో మొన్ననే ఫ్లాట్ కూడా బుక్ చేశారట. ప్లీజ్ అమ్మా, నాకు కూడా రైతునే చేసుకోవాలనుంది, రైతు సంబంధమే చూడండమ్మా. పోనీ అది ముచ్చట పడ్డట్టు ఆ రైతుల సంబంధమే ఏదన్నా. ఏమిటి, రైతుని చేసుకుంటావా? ఆశకైనా హద్దు పద్దు ఉండద్దా అమ్మాయి? ఏమండి, మీకున్న 200 ఎకరాల భూమి, 300 కోట్ల ఆస్తి, 4 కిలోల బంగారానికి రైతు కుటుంబంలో అబ్బాయి దొరికేస్తాడా? అంత ఈజీ అనుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? అవతల దేశాధినేతలే అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం సంవత్సరాల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. బ్యూటీ పేజెంట్లు గెలిచిన అమ్మాయిల పేర్లే అలాంటి వాళ్ళ ఎస్టేట్ గోడలు దాటి లోపలికి వెళ్ళవు. అలాంటిది రైతుని చేసుకుంటుందంట. మీరే అలా అంటే అలా, ఎలాగోలా వెతికి పెట్టండి. కావాలంటే మీ ఫీజు 10 ఇంతలు తీసుకోండి. నా వల్ల కాదమ్మా, అది నా శక్తికి మించిన పని. మీరు వేరే వాళ్ళని చూసుకోండి.